పంపిద్దాం పాపం వెయిట్ చేస్తాను. ఓం హరే ఓం చిరంజీవి ఓం రామ భక్తాయ ఓం నైతికాయ విఘాతాయ ఓం క్షత్రే ఓం కాంచనాభాయ ఓం పంచవక్రాయ ఓం మహాబలదే రంజనాయ ఓం శ్రీకా ప్రణభంజనాయ ఓం గంధమానయేస్తాయ ఓం గంగాపరవిధాయకాయ ఓం దగ్రీవరకరాయ ఓం శ్రీరాయ ఓం శూరాయ ఓం దైత్యక్రాంతకాయ ఓం సురాజితే ఓం మహాదేవే ఓం రామశూరామణిపురాయ ఓం కామరూపిణే వికలాశాయ ఓం రాఘవేంద్రాయ ఓం రామసుగ్రీవ సంతానాయ ఓం పరిగాయ ఓం వాగదీశాయ ఓం నవ్యాయ ఓం శివాయ ఓం వీరవంతాయ ఓం భద్రవత్సరాయ సంజీవనాయ ఓం వీర ఓం గణవతాయ ఓం కామేయ హరిమద్రవకరాయ రామదాయ మహారామదాయ మహాసనాయ మహాకరండకరాయ రామకథాకరాయ మహాలింగాయ హరిదాయ మహాసర్వశ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 ర్वशर्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 वश
श्रीमद भद्राचल क्षेत्र गौतमी तीरवासिनम आश्रित अभय दातारम आंजनेयम नमाम्यहम्। जय बोलो राजा रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय। सूर्य పెట్టుకోండమ్మా, కొబ్బరికాయ పెట్టమ్మా సరిగా. ఇవాళ పంపిద్దాం, పాపం వెయిట్ చేస్తున్నారు. ओम
नमः ओम रामदूताय नमः ओम प्रतापवते नमः ओम वानराय नमः ओम केसरीसुताय नमः ओम सीताशोकनिवारणाय नमः ओम अंजनागर्भसम्भूताय नमः ओम बालार्कसदृशाय नमः विभीषणप्रियकराय नमः दशग्रीवकुलार्तकाय नमः लक्ष्मी चरणप्यानंतराय सर्वस्वमोदिरात्रमुत्तमः भव सर्वस्याप्य सर्वस्य जिच्चे सर्वमेव तेनाप्नोति सर्वं जयति अगावश्चहं सर्वव्यासम् सर्वपापक्षयकरं सर्वभैरवम् अभयाञ्जनेय स्वामिनः पादोरकम्पावनं शुभं पितामहस्यापि पितामहाय प्राचेतसे फलप्रदाय हरिभाष्यकम् देशिकाय हरिशैलपूर्णाय नमोऽस्तु तदा पुनः शङ्करधन्यकल्पकद्विजारायण वज्रलाञ्छनं त्रिविक्रम श्रीमते रामानुजाय नमः श्रीरामाय नमः श्रीमद्भद्राचलक्षेत्र गौतमी తీరవాసినం ఆశ్రితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు పుష్యబహుళ చతుర్దశి మంగళవారం విశేషంగా స్వామిని భక్తులంతా కూడాను అర్చిస్తూ ఉన్నారు. మనందరికీ కూడాను ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసన, అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు ఉండాలి. తద్వారా భద్రాచలాధీశుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలి మనందరికీ. మన నిత్య జీవితంలో ఉండేటువంటి అన్ని ఒడిదుడుకులను అధిగమించి మంచి కుటుంబం కోసం, మంచి సమాజం కోసం ఉపయోగపడేటువంటి యొక్క ధర్మాన్ని, ధైర్యాన్ని, తెలివిని అన్నింటినీ కూడా భగవంతుడు మనకు అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, మనకు యథావిధిగానే పోయిన సంవత్సరం విధంగా చేసుకున్నాము. ఈ సంవత్సరం కూడానే మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యమి 30వ తారీఖు నుంచి 21 రోజులు ప్రతినిత్యం కూడాను సంక్షేప రామాయణము, సుందరాకాండాంతర్గత సంక్షేప రామాయణము మరియు మన్యుసూక్త సహిత హనుమద్ మూలమంత్ర హోమం ప్రతినిత్యం కూడా జరుగుతుంది. దీనికి కాను 616 చెల్లించినట్లయితే 21 రోజులు మీ గోత్రనామాలు ఇక్కడ స్వామివారి యొక్క సన్నిధిలో సంకల్పం చేయబడతాయి. విశేషంగా మాఘమాసం అంటేనే ఆరోగ్యప్రదాత అయినటువంటి యొక్క సూర్యుడికి విశేషం. మకర రాశిలో ఉన్నటువంటి యొక్క సూర్య భగవానుడు ఉచ్చస్థితిని పొంది మనందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం విశేషమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తుంది కనుక యజ్ఞయాగాది జపతప హోమాదులు ఏమి ఆచరించినా కూడా అత్యధికమైనటువంటి ప్రభావవంతమైన ఫలితాలు ఉంటాయి కనుక మన అభయాంజనేయ స్వామివారి దేవాలయమందు దక్షిణ అయోధ్యగా భాసిల్లినటువంటి మన భద్రాచల క్షేత్రమందు గౌతమి నది తీరంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయమందు మాఘమాసంలో 21 రోజులు మనందరి పేరు మీద గోత్రనామార్చనతో సంకల్పం చేయబడి మన పిల్లలకు, ఉద్యోగార్థులకు, విద్యార్థులకు, వివాహార్థులకు అందరికీ కూడాను స్వామి అనుగ్రహం వల్ల వారి అభిష్టాలు నెరవేరి వారి కోరికలు నెరవేరుతాయి కనుక 616 రుసుము చెల్లించి స్వామివారి సన్నిధిలో మీరు ఏ రోజైనా ఒకరోజు వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. ప్రతిరోజు కూడా మీ పేరు మీద సంకల్పం చేయబడుతుంది కనుక భక్తులంతా కూడా గమనించి స్వామి అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ జై శ్రీరామ్.